చివరకు ఓరుమిల్లులో అయితే అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళలపై లాఠీచార్జ్ చేసిన ఘనత బహుశా ఎక్కడా ఉండదేమో, ఒక్క ఈ మండపేట నియోజకవర్గంలోనే కనిపిస్తుందేమో. పైగా ఇదే చంద్రబాబు నాయుడు గారి ఘనత ఏమిటో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారి ఘనత ఏమిటనంటే, ఓరుమిల్లిలో అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళలపై లాఠీ చార్జీలు చేయడమే కాకుండా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన ఘనత కూడా బహుశా ఎక్కడ కనిపించదు, ఒక్క ఇక్కడ తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి ఇసుక ఫ్రీ కదా దేవుడు ఎరుగు. ఇవాళ ఇసుక మీరు కొనాలంటే లారీ ఎంత అని అడుగుతా ఉన్నా. లారీ 7,000 నుంచి 12,000 దాకా అమ్ముతా ఉన్న పరిస్థితి ఇవాళ ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది ఇసుక పరిస్థితి. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు అంటా ఉన్న మాట, అన్నా ఇక్కడ ఇసుకే వదిలిపెట్టడం లేదు, మట్టిని వదిలిపెట్టడం లేదన్నా అని చెప్పి. కేశవరం, ద్వారపూడి అన్నా ఈ 2 చోట్ల చెరువులను నీరు చెట్టు కింద అడ్డగోలగా మట్టిని కూడా ఎలా దోచేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తర్ఫీదు ఇచ్చాడన్నా, అందులో మా ఎమ్మెల్యే PhD సాధించాడన్నా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవైపునేమో మట్టిని తోవేసి ఆ మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదిస్తారు, మరోవైపున ఆ తవ్వినందుకు గవర్నమెంట్కు బిల్లులు పెట్టి గవర్నమెంట్ దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. నీరు చెట్టు అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దోపిడీకి నిజంగా పరాకాష్ఠగా మిగిలిపోయింది. ఇదే దోపిడీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పి చెప్పడానికి ఇదే కార్యక్రమం నీరు చెట్టును ఇక్కడ జరుగుతూ ఉన్న దోపిడీని చూపించేందుకు, బయట ప్రపంచానికి ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూపించేందుకు ఇక్కడి ప్రజలు ఏకంగా కోర్టుకెళ్ళి మాకిప్పించండి నీరు చెట్టు కింద చెరువులను, మేమే గవర్నమెంట్కు క్యూబిక్ మీటర్కు 100 రూపాయలు తిరిగిస్తాము అని చెప్పి ఇక్కడ ప్రజలు కోర్టుకెళ్ళారు. ఇక్కడ జరుగుతూ ఉన్న అవినీతిని రాష్ట్రం మొత్తానికి కూడా చూపించేందుకు ప్రయత్నం చేశారు. కోర్టుకెళితే కోర్టు కూడా ఇది న్యాయమే కదా అని చెప్పి కోర్టు కూడా ఇయ్యండి వీళ్లకు, మీకే 100 రూపాయలు అదనంగా ఇస్తాను అని చెప్తా ఉన్నప్పుడు, మీకే ఎదురు 100 రూపాయలు ఇస్తారన్నప్పుడు ఇవ్వండి అని చెప్పి కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా వాళ్ళకు మాత్రం ఇవ్వరు. కారణం వాళ్ళకి ఇస్తే వీళ్ళకి డబ్బులు రావు కదా. ఇంతకన్నా దారుణాలు జరుగుతాయని అడుగుతా ఉన్నా. ఇదే నియోజకవర్గంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు అన్న మాటలు, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. ఎన్నికలప్పుడు కొట్టిన డైలాగులు, ఆ డైలాగులు ఇట్లా అంటాడు కదా డైలాగులు. ఎన్నికలప్పుడైతే టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి. అక్క చెల్లెమ్మల మెడలో మంగళసూత్రం ఉంటుంది. ఆ మంగళసూత్రంను బలవంతంగా ఒక చెయ్యి వచ్చి పట్టుకొని లాక్కొని పోతూ ఉంటుంది. వెంటనే ఆ చేతిని ఇంకొక చెయ్యి వచ్చి ఇలా పట్టుకుంటుంది. ఇలా పట్టుకుంటే ఆ తర్వాత ఆ పట్టుకున్న ఆ చేతిని ఆ అక్క అంటుందన్నమాట, ఇంకా 1 నెల ఆగండి అయ్యా అని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.